వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మీకు ఎకరం 8 సెంట్లలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను. ఇది వెస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి. ఇది మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి వీళ్ళు 2,20,00,000 చెప్పడం జరుగుతుందండి. ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడకి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైతే కందులపాడు ఉందో కొత్తూరు తాడేపల్లి పాల ఫ్యాక్టరీ, కొత్తూరు తాడేపల్లి కందులపాడు అడ్డోడ్ నుండి ఆత్కూరు నుండి మనకు రైట్ సైడ్ బైపాస్లోకి వెళ్ళేటప్పుడు, ఆత్కూరు ఊళ్ళో నుండి బైపాస్లోకి వెళ్ళేటప్పుడు ఈ ల్యాండ్ ఉందండి. అలాగనే మనకి ఇబ్రహీంపట్నం నుండి జీకొండూరు వై జంక్షన్ దాటిన తర్వాత చెవుటూరు బైపాసు, ఇబ్రహీంపట్నం బైపాస్లో జీకొండూరు బైపాస్కి చెవుటూరు బైపాస్లో శివసాయి క్షేత్రం, శివసాయి హోటల్ ఉందండి. శివసాయి హోటల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండు. అలాగనే ఇబ్రహీంపట్నం నుండి ఛత్తీస్గఢ్ వెళ్ళే నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి. మీకు వచ్చేసి ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో ఆ పక్కన వచ్చేసి మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అండి. ఆ బిల్డింగు ఆపోజిట్లో ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో అది వచ్చేసి మనకి నేషనల్ హైవే అండి. ఇటు నుండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి శివసాయి గార్డెన్ అంటారండి, శివసాయి హోటల్ అంటారండి. ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి 1 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి నేషనల్ హైవే అండి. అలాగే ఫ్యూచర్లో మనకి ఐఆర్ఆర్ కూడా వస్తుంది. ఓఆర్ఆర్ వచ్చేసి మనకి మైలవరం దగ్గర వస్తుంది, ఐఆర్ఆర్ వస్తుంది. అలాగనే మనకి ఖమ్మం దగ్గర నుండి ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవే ఉందో గ్రీన్ఫీల్డ్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి. ఈ ల్యాండ్ మనకి వెంచర్స్ కూడా ఉపయోగపడుతుంది, లేకపోతే సెంట్లలో కూడా అమ్ముకోవడానికి ఉపయోగపడుతుందండి. దీని ముందు రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.